వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. కమలంలో కారు విలీనం తెరపైకి కొత్త చర్చ. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో సంచలనానికి తెరతీశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మీడియా చిట్ చాట్లో చెప్పారు. నిజానికి మై డియర్ డాడీ అంటూ కేసీఆర్కు రాసిన లేఖలోనూ కవిత బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలని ప్రస్తావించారు. వరంగల్ రజతోత్సవ సభలో కేసీఆర్ బీజేపీ పట్ల కొంత మెతక వైఖరి అవలంబించారనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. బీజేపీని గట్టిగా తిట్టకపోతే బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని అంటూ కేసీఆర్ తమ ప్రసంగంలో కేవలం 2 నిమిషాలు మాత్రమే బీజేపీని టార్గెట్ చేయడాన్ని నెగటివ్ పాయింట్స్లో చేర్చారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కొత్త చర్చను తెరపైకి తెచ్చారు. అయితే కవిత లేఖలో పేర్కొన్న అంశాలలో కొంత నిజం ఉన్నా బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం అనేది ఎలా చూసినా అయ్యే పని కాదని పరిశీలకులు అంటున్నారు. నిజానికి కేసీఆర్ బీఆర్ఎస్ను బీజేపీలోనే కాదు కాంగ్రెస్ సహా మరే పార్టీలోనూ విలీనం చేయరని, ఒక్క ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీ అస్తిత్వాన్ని చంపుకునే తప్పు కేసీఆర్ చెయ్యరని ఆయన సన్నిహితులు అంటున్నారు. నిజానికి గతంలో ఉద్యమ సమయంలోనూ కేసీఆర్ తెలంగాణ సాధించుకునే వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ ముందు విలీనం ప్రతిపాదన ఉంచారని, ఒక పావుగా మాత్రమే విలీనం ప్రతిపాదన చేశారని కేసీఆర్ మాజీ మిత్రులు అంటున్నారు. అయితే బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలను మాత్రం కొట్టివేయలేమని మాజీ మిత్రులతో పాటుగా ప్రస్తుత పరిణామాలను దగ్గరగా చూస్తున్న రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. నిజానికి ప్రస్తుత పరిస్థితిలో బీఆర్ఎస్ బీజేపీ ఎన్నికల పొత్తు ఉభయతారకంగా 2 పార్టీలకు లాభదాయకంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులతో పాటుగా ఉభయ పార్టీలలో ఒక వర్గం గట్టిగా భావిస్తోంది. అయితే అదే సమయంలో 2 పార్టీలలోనూ కూడా పొత్తు వద్దనే వాదన కూడా అంతే బలంగా వినిపిస్తోందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలను, ఉభయ పార్టీల ఓటు షేర్లో వస్తున్న మార్పును గమనిస్తే బీఆర్ఎస్ బీజేపీ ఓటు పరస్పరం బదిలీ అవుతున్న నెపం కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఉదాహరణకు 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే బీజేపీకి వచ్చిన ఓటు షేర్ జస్ట్ 7%. అసెంబ్లీలో కమలానికి దక్కింది ఒక్కటే సీటు. కానీ ఆ తర్వాత కొద్ది నెలలకే జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు షేర్ ఏకంగా 20% పెరిగింది. ఆ మేరకు బీఆర్ఎస్ ఓటు షేర్ తగ్గింది. అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14% ఓట్లు, 8 సీట్లు వచ్చాయి. కానీ 2024 లోక్సభ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి బీజేపీ ఓటు షేర్ ఏకంగా 35%కి చేరుకుంది. అసెంబ్లీ స్థానాలలో సమానంగా 8 లోక్సభ స్థానాలు బీజేపీ గెలుచుకుంది. మరో వంక అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓటు షేర్ సొంతం చేసుకున్న బీఆర్ఎస్ ఓటు షేర్ లోక్సభ ఎన్నికల్లో 17%కి పడిపోయింది. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసిన ఓటర్లలో 20% మంది లోక్సభ ఎన్నికల్లో కమలానికి ఓటు వేశారు. ఇక్కడ గమనించవలసిన మరో ముఖ్య విషయం ఏమిటంటే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటు షేర్లో మార్పు అంతగా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 40% ఓటుతో 65 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ అదే 40% ఓటుతో లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లు తెచ్చుకుంది. సో కళ్ళు ముందున్న ఓట్ షేర్ లెక్కలు, ఓట్ ట్రాన్స్ఫర్ ప్యాటర్న్ను గమనిస్తే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉభయతారకంగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా జాతీయ పార్టీగా బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో గెలుపు, కేంద్రంలో అధికారం కీలకం. అదేవిధంగా ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, రాష్ట్రంలో అధికారం కీలకం అవుతుంది. సో పొత్తుకు ఉభయ పార్టీలు ఓకే చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. అయితే నడుస్తున్న చరిత్రను గమనిస్తే గడిచిన 25 ఏళ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు సహా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది. కానీ బీజేపీతో మాత్రం ఏనాడు పొత్తు పెట్టుకోలేదు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలలేదు. మరో వంక కాంగ్రెస్తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. కేంద్రంలో, రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాలలో కలిసి పనిచేసింది. ఉభయ పార్టీలు చట్టాపట్టాలు వేసుకొని పనిచేయడమే కాదు, ఎమ్మెల్యేలను ఇచ్చిపుచ్చుకోవడాల విషయంలో కూడా 2 పార్టీల మధ్య అవగాహన ఉందని బీఆర్ఎస్తో పొత్తు వద్దనుకునే బీజేపీ నాయకులు చరిత్రను తిరగేస్తున్నారు. అలాగే కమలంతో పొత్తు వద్దనుకునే బీఆర్ఎస్ నాయకులు డిఎన్ఏలు కలవని బీజేపీతో పొత్తు వలన దీర్ఘకాలంలో ప్రమాదమే ఫేస్ చేయవలసి ఉంటుందని అంటున్నారు. సో కవిత చెప్పిన విలీనం ఉండకపోవచ్చని, అయితే కారు కమలం మధ్య తొలి పొత్తు పొడిచే అవకాశం లేకపోలేదని అంటున్నారు.